అండి అందరూ బాగున్నారు కదా. ఆస్ట్రేలియా గురించి రకరకాల న్యూస్లు అసలు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎట్లా భయపెడుతున్నారంటే అందరినీ, ఇండియా వెళ్ళొద్దు, ఇంకా మీరు టెంపరీ వీసా మీద ఉంటే ఇండియా వెళ్తే ఇంకా మీరు స్టక్ అయిపోతారు, ఆస్ట్రేలియా గవర్నమెంట్ రానియట్లేదంట. ఎవరు చూసినా హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో మన ఇండియన్స్ పెట్టేటువంటి ఆ వీడియోలు చూస్తే అసలు కరెక్ట్గా విషయం ఏంటో తెలియదు, దాని గురించి కరెక్ట్గా చెప్పరు. అంటే ఏంటంటే చాలామందికి ఇన్ఫర్మేషను ఫస్ట్‌లో యూఎస్‌లో కూడా ఇదే పరిస్థితి వచ్చిందండి. చాలామంది పేరెంట్స్ పానిక్ అయిపోయి, అందరు పానిక్ అయిపోయి, లోకల్‌లో ఉండే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా టెన్షన్ అయిపోయి, అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఏందంటే, ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే సోషల్ మీడియా, మీరు ఆస్ట్రేలియా నుంచి దాటారా ఇంక మీరు రావడానికి వీల్లేదు, మిమ్మల్ని అలౌ చేయరంట. టెంపరరీ వీసా మీద ఉన్న వాళ్ళందరూ, టెంపరరీ అంటే పర్మనెంట్‌గా పీఆర్ లేని వాళ్ళు, గ్రీన్ కార్డ్ లేని వాళ్ళు, గ్రీన్ కార్డ్ కాదు కానీ అక్కడ ఆస్ట్రేలియాలో పీఆర్ అంటారు కదా, పీఆర్ లేని వాళ్ళంతా ఏ వీసా మీద ఉన్నా టెంపరరీ వీసా మీదకి వస్తారు కదా. సో గవర్నమెంటు ఏదో ఇమిగ్రేషన్ బిల్లు పాస్ అయింది, అందుకని చెప్పేసి ఎవరు వెళ్ళినా సరే వెనక్కి రానియట్లేదు అని చెప్పేసి. సో దాని మీద నేను కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. మీకు ఈ వీడియో కనుక ఒకవేళ అవసరం లేదు, నేను అమెరికాలో ఉంటా, కెనడాలో ఉంటా, యూకేలో ఉంటా, నాకెందుకు, నేను ఇండియాలో ఉంటా అనుకుంటే, ఒకవేళ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ప్యానిక్ అనేది క్రియేట్ అయితే జనాలలో మెంటల్ టెన్షన్ పెరిగిపోతుంది. అసలు విషయం ఏంటో తెలియకుండా భయపడి ఇటు పేరెంట్స్ ఇండియాలో ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియాలో చదువుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎంత భయపడుతూ ఉంటారండి ఈ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు. అది కూడా ఆలోచించకుండా మన వాళ్ళు అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే, ఆస్ట్రేలియా గవర్నమెంట్ 7 days బ్యాక్ ఒక బిల్ పాస్ చేసింది. మైగ్రేషన్ అమెండ్మెంట్ 2026 నెంబర్ 1 అనేటువంటి బిల్ ఒకటి పాస్ చేసింది. ఆ బిల్లు ప్రకారం ఏంటంటే, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ, ఆస్ట్రేలియా గవర్నమెంట్కి కానీ అథారిటీ ఉంటుంది మీ మీద, కంట్రోల్ ఆన్ యూ. ఏంటి, టెంపరరీ వీసా ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఆస్ట్రేలియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళని రానివ్వాలా వద్దా అనేటువంటి డెసిషన్ తీసుకునేటువంటి హక్కు ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి ఇచ్చిందనమాట. సో ఏంటిది, ఓన్లీ ఇండియన్స్కే ఇచ్చిందా? లేకపోతే పాకిస్తాన్కా, బంగ్లాదేశ్కా, లేకపోతే ఇంకో దానికా? అలా కాదు. కంట్రీస్ ఆ లిస్ట్ అనేది ఇప్పటి వరకు దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు. కేవలం ఆ బిల్లు పాస్ అయింది, బిల్లులో ఉన్నటువంటి రూల్ ఏంటయ్యా అంటే, నిన్ను రానియాలా వద్దా అనేటువంటి డెసిషను మేము తీసుకుంటాము. నీకు లీగల్గా వీసా ఉంది, అన్నీ లీగల్గా ఉన్నాయి, బట్ స్టిల్ మేము రానియాలా వద్దా మా ఇష్టం, అది మేము ఎయిర్పోర్ట్లో నో రానియం వెళ్ళిపో అని అంటే నువ్వు వెళ్ళిపోవాలి, అది రూల్ అనమాట. అయితే అసలు ఆ రూల్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు, ఎందుకు ఇమిగ్రేషన్ బిల్లు పాస్ చేశారంటే, ఇండియా నుంచి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారని చెప్పేసి ఆ రూల్ తీసుకొచ్చారా? లేదు ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళంతా ఇండియా వెళ్ళిపోతే అమ్మాయి ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళని బ్లాక్ చేసి పంపించేసేయని చెప్పి రూల్ తీసుకొచ్చారంటే కాదు. జనరల్గా ఏంటంటే ప్రతి కంట్రీలో జరిగినట్టే ఆస్ట్రేలియాలో కూడా జరుగుతున్నాయి ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి ధర్నాలని అవ్వని ఇవ్వని మీకు తెలియదేం లేదు. ఒక్కొక్క దేశం వాళ్ళు వచ్చి ఒక్కొక్క రకంగా సెటిల్ అయిపోతుంటే జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని బట్టి గవర్నమెంట్ అనేటువంటి వాళ్ళు డెసిషన్స్ కొన్ని తీసుకుంటూ ఉంటారు. కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఇంకా చేతులు దాటిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళు ఏం చేయలేక వదిలేస్తారనమాట. సో ఏంటంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్ స్ట్రిక్ట్లీ కొన్ని రూల్స్ ఇంకా డెసిషన్స్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇలా ఇమిగ్రేషన్ మనం కంట్రోల్ చేయాలి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఆ కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆపాలనుకుంటే ఆపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతుంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అక్కడికి సంబంధించిన దేశాల్లోంచి ఎవరైనా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అని అనిపించింది అనుకోండి, వాళ్ళు ఆపే ఛాన్స్ ఉందన్నమాట. లేదు ఇంకేదన్నా ఒక కంట్రీలో క్రైసిస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్రైసిస్ వల్ల అందరూ ఆస్ట్రేలియా రావాలనుకుంటున్నారు, లేకపోతే ఆ క్రైసిస్ వల్ల ఏమన్నా ఆస్ట్రేలియాకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమన్నా ఉంది అనుకుంటే ఆపచ్చు. లేదు మొన్న కరోనా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, కరోనా డెవలప్ అవుతుంది బాగా, అలాగే ఏదైనా పాండమిక్ డెవలప్ అవుతుంది, సో ఆ కంట్రీ నుంచి ఎవరైనా వస్తున్నారు, వాళ్ళని ఆపాలంటే ఆపొచ్చు. అలాగా ఏంటంటే ఏదైనా కంట్రీ నుంచి స్పెసిఫిక్ థ్రెట్, ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడండి, వచ్చిన కొత్తలో కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేశారు కదా, ఏ కంట్రీస్ నుంచి వాళ్ళకి ఏదన్నా థ్రెట్ ఉంటుంది అని అనిపించిన కంట్రీస్ అన్నిటినీ బ్యాన్లో పెట్టారు కదా వాళ్ళు. ఎంట్రీ లేదని, గ్రీన్ కార్డ్ లేదని ఇప్పటికీ 75 కంట్రీస్ బ్యాన్లో పెట్టారు కదా. ఎందుకు పెట్టారు వాళ్ళు, దాంట్లో ఇండియా ఉందా? లేదు కదా. ఎందుకు లేదు అంటే కొన్ని కంట్రీస్ వలన వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది వాళ్ళు చెక్ చేసుకుని
ఓకే, ఈ కంట్రీస్ని మనం కంట్రోల్లో పెడదాము. మొన్న వైట్ హౌస్ దగ్గర కూడా కాల్పులు జరిగినప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన అతన్ని ఆ తర్వాత ఏం చేశారు, టక్క వాళ్ళ పిఆర్లన్నీ రివ్యూ చేయటం మొదలుపెట్టారు, గ్రీన్ కార్డులన్నీ. సో అలాగా ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళకి ఆ కంట్రీ వాళ్ళ వల్ల ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లు క్రియేట్ చేశారు. ఓకే, ఎస్పెషల్లీ ఇండియన్స్కి సంబంధించిన బిల్లు కాదు, లేకపోతే మనం ఏదో ఒక కంట్రీ స్పెసిఫిక్ కాదు, కంట్రీ లిస్ట్ ఇంకా వాళ్ళు క్లియర్గా ఇవ్వలేదు. మీరు ఎవరైనా సరే చదువుకునేటువంటి స్టూడెంట్స్ కానీ, వర్క్ పర్మిట్ మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ, మీరు ఇండియా వెళ్ళి లీగల్గా వెనక్కి వస్తానంటే హ్యాపీగా రావచ్చు. బట్ ఒక్కటి ఏంటంటే వాళ్ళు ఆపాలి అనుకుంటే ఆపచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా వీసా వైలేషన్ చేశారు, ఓకే, మధ్యలో గ్యాప్ తెచ్చుకున్నారు, మీకు వీసా ఎక్స్టెండ్ అవ్వలేదు, లేకపోతే మళ్ళీ తర్వాత వీసా వచ్చింది, మీరు ఓవర్ స్టే చేశారు, లేకపోతే విజిట్ వీసా మీద వచ్చి ఓవర్ స్టే చేశారు, లేకపోతే సంథింగ్ ఏదో ఒక వైలేషన్ చేశారు, తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ వర్క్ పర్మిట్ అప్లై చేసుకున్నారు, మళ్ళీ మీకు వీసా వచ్చింది, ఇండియా ఇల్లు వస్తున్నారు, ఆపచ్చు. అప్పుడు నువ్వు మా కంట్రీకి వచ్చి ఓవర్ స్టే చేసావు, నువ్వు ఇల్లీగల్గా ఒక 4 రోజులు మా కంట్రీలో ఉన్నావు అని చెప్పి ఆపచ్చు. సో ఇలాంటి రీజన్ కింద ఆపచ్చు తప్ప మీ వైపు ఏ తప్పు లేకుండా జెన్యూన్గా మీరుండి మీరు జాబ్ చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, మీరు మామూలుగా హాలిడేస్కి వస్తుంటే ఏ రకంగా కూడా వాళ్ళు ఆపరు. కానీ ఆపాలనుకుంటే ఆపచ్చు. ఆ బిల్లులో ఉన్నది ఏంటంటే మా ఇష్టం. కానీ అట్లని చెప్పేసి ఎవరైనా సరే ఆస్ట్రేలియా దాటి వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే ఆపిస్తారు. మన దగ్గర పెడుతుంటారు కదా తమ్మునేల్, ఎయిర్పోర్ట్లోనే ఆపిస్తున్నారు ట్రంప్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదా. అలా భయపడకండి, టెన్షన్ పడకండి, ఏమి లేదు. సరే, మధ్యలో ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాండి. నా ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అట్లీస్ట్ ఒక లైక్, కింద లైక్ బటన్ ఉంటుంది కదా, అది నొక్కటం అంటే దగ్గర ఒక 5,000 వ్యూస్ వచ్చినా కానీ 100-150 లైక్లు ఉన్నాయి. కొంచెం లైక్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా ఆల్గారిథము వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంది. ఇంత కష్టపడి నేను మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో చేస్తున్నందుకు ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంక మనం కంటిన్యూస్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఒక్కటే ఏ కంట్రీలో ఉన్నా నేను ఆల్వేస్ ఇచ్చే సజెషన్ ఒక్కటే అండి, లీగల్గా ఉండండి, లా ఫాలో అవ్వండి, క్రిమినల్ ఎట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకండి, ఇటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి. సో ఇలాగా మీరు ఏదన్నా కానీ, చాలామంది ఫ్రాడ్స్ చాలా చేస్తున్నారు స్టూడెంట్స్. ఏంటంటే లోన్లు తీసుకొని వెళ్ళిపోవడము, లేకపోతే క్రెడిట్ కార్డులు వాడుకొని కట్టకుండా ఉండడము, లేకపోతే హౌజులు తీసుకొని ఇంకోళ్ళకి రెంట్లకి ఇచ్చుకోవటము, ఏదో ఒక రకమైనటువంటి దందాలో మన వాళ్ళు దాదాపు అంటే ఒక 30-40% జాగ్రత్త జెన్యూన్గా చదువుకుంటున్నారులేండి, వాళ్ళని ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ మిగిలిన వాళ్ళు కొంతమంది ఎక్కడొక్కడ ఏదో ఒకటి రియల్ ఎస్టేట్లు చేయడం అనో, లేకపోతే ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అవటం అన్న, ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వడం, డబ్బు సంపాదించాలి, ఫారెన్ పోవాలి, డబ్బు సంపాదించి ఇండియాకి పంపించాలి. ఇలాగా గనక మీ ఎయిమ్ డబ్బు సంపాదించడమే అయితే మీకు ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. లేదు, నేను వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ కంట్రీలో ఉన్నా కానీ ఎప్పటికీ ప్రాబ్లం అయితే రాదు, అన్లెస్ అంటిల్ జాబ్ మార్కెట్ బాగలేకపోతే తప్ప. సో ఇప్పుడు ఇమిగ్రేషన్కి వచ్చేసి ఇంకా ఆస్ట్రేలియా ఒక్కటే కాదు, అన్ని కంట్రీస్లో కూడా అలాగే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇండియన్స్ అంటే హేటెడ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మంచి ఐటీ జాబులు చేస్తున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూసుకుంటే మన వాళ్ళు ఎంతమంది రిచ్ ఉన్నోళ్ళు, సినిమా ప్రొడ్యూసర్లు ఉన్నారు, 10-15 ఇల్లులు కొన్నోళ్ళు ఉన్నారు, జాబ్ చేద్దామని వెళ్ళి బిజినెస్లు పెట్టి సెటిల్ అయిపోయి రెస్టారెంట్లు నడిపించే వాళ్ళు ఉన్నారు, రెస్టారెంట్లు ఓనర్లు ఉన్నారు. ఆ లోకల్లో ఉండేవాడికి ఏమనిపిస్తుంది, ఇప్పుడు వాడెప్పటి నుంచో కొట్టుకుంటా జాబ్ చేసుకుంటా, ఇంకా వాడు జాబ్ చేస్తూనే ఉంటే 10 సంవత్సరాల క్రితం మనోళ్ళు వచ్చేసి టక్క తెలివిగా బిజినెస్లు పెట్టేసి 4-5 ఇల్లు కొనేస్తే వాడు ఆ ఒక్కింటికే లోన్ కట్టుకుంటా కూర్చుంటున్నాడు అనుకోండి, ఒక ఫీలింగ్ వస్తుంది, అరే వీళ్ళేంది నిన్నగా మొన్న వచ్చారు మన కంట్రీకి వచ్చి మనకన్నా ఇంత ఎదిగిపోతున్నారు, మనమేమో ఇంకా ఇక్కడే ఉన్నాము, ఇదే కష్టాలు పడుతున్నామని. అంటే అది మన గ్రోత్ అనేది మనకి తెలుసు, మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి. ఏది చేసినా కానీ నీతిగా, నిజాయితీగా, లీగల్గా చేసినంతకాలం అన్నీ పర్ఫెక్ట్ బాగానే ఉంటాయి. కానీ రాంగ్ ట్రాక్లోకి వెళ్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది సంగతి. మొత్తానికి ఇమిగ్రేషన్ బిల్లు గురించి, ఆ బిల్లులో ఎటువంటి ఇండియాకి సంబంధించింది కానీ కంట్రీ స్పెసిఫిక్ లిస్ట్ కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి ఒక 4 ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.